తెలంగాణ రాజకీయాల పేరు తలిస్తే నార్మల్ పబ్లిక్ ఎవరు యాదికొస్తారోల్లా ఇంకెవరుల్లా మన మాటకారి మల్లారెడ్డి యాదికొస్తాడు. మళ్ళా మన విహెచ్ కాక ఇద్దరికిద్దరు మస్తు అంటే మస్తు ఖుషిగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు అని అంటారు కదా. అయితే వాళ్ళిద్దరూ ఒక సూపర్ డూపర్ ప్రోగ్రామ్ చేసిర్రుల్లా. సూపర్ డూపర్ అంటే మళ్ళా మామూలు సూపర్ డూపర్ కాదుల్లో మాస్ మల్లన్న డప్పు, విహెచ్ కాక స్టెప్పు. ఆహా ఓహో వల్లే వల్లే అదే అదే మల్లన్నా నువ్వు కొట్టు, గట్టి కొట్టు. నువ్వు కొడుతుంటే విహెచ్ కాక అస్సలు ఆగుతలేడు. నువ్వు కొట్టాలే అక్కడ విహెచ్ కాక ఎగరాలే, నువ్వు ఇక్కడ కొట్టాలే విహెచ్ కాక అక్కడ ఎగరాలే. మల్లన్నా మజాకన పోన్రి. నోటికెళ్ళి డైలాగులు ఎట్ట వేల్చుతాడో రమ్స్ కూడా దద్దరిల్లిపోయేటట్టు దుమ్ము దుమ్ము దులుపుతున్నాడు. కానీ మల్లన్న చూస్తే శివమనే యాదికి వస్తున్నాడు కదా. నుల్లా యాదికి అచ్చుడేంది, శివమణికి ధీటుగా కొట్టినంటారులే. మల్లన్న మళ్ళోసారి చూపెట్టాను ఈ తడాక. అమ్మ బాబోయ్, మల్లన్న మామూలుడు కాదు పోన్రి. ఇటు డప్పు దంచి కొట్టిండు, అటు ఇంకో దిక్కు హుషారు చూపెట్టిండు. అట్లానే విహెచ్ కాక ఒట్టి డ్యాన్స్ చేసే ఊకోలేదు, డప్పు కూడా కొట్టిండు. హుషారు సల్లగుండా చూస్తందుకు 90 ఏళ్ళ తాత లెక్కనే ఉన్న 25 ఏళ్ళ యంగ్ మెన్ లెక్క ఎగురుడు ఎగురుతున్నాడు పో. మరి మల్లారెడ్డి విహెచ్ బగ్గనే కలిసి ఆడికి వేయరు అని అంటే వీళ్ళిద్దరేం కలిసి పోలేదు. మల్లారెడ్డి కాకేమో గట్కేసర్ దగ్గర పోచారం పోయి బోనాల పండుగల పాల్గొంటే విహెచ్ కాకేమో సికింద్రాబాద్ బోనాల కాడికి వేయండు. ఇట్లా ఇద్దరు ఎంజాయ్ చేసిండ్రు. కాకపోతే కాంగ్రెస్ లా విహెచ్ కాకకు సాటి లేరు, బీఆర్ఎస్ లో మల్లారెడ్డికి ఎవరు సాటి లేరు పోండి. ఎంజాయ్ చేసుట్లా వీళ్ళకి వీళ్ళే తోపులే. అట్లుంటది మరి. ఏనుగులు వచ్చి అరటి తోటలు ఖరాబ్ చేసినాయి, ఏనుగులు వచ్చి మామిడి తోటను ఇరగ్గొట్టినాయి, జామ తోటలకు కొండ చిలువలు వచ్చినాయి, పెసర్ చేను కంది చేనును కోతులు ఆగం పట్టించినాయి. ఒక ఊర్లో కిచెన్లకు సింహం పోయింది, సింహం పోయి వచ్చిన మళ్ళా 2 రోజులకు ఏనుగు పోయింది అని వార్తలు చెప్పుకున్నామా ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఒక చిరుత పులి ఎక్కడికి వచ్చిందో చూస్తే అమ్మ బాబోయ్ అంటారు పక్కా. అబ్బరి విడ్డు, చిరుత పులి చూసిన రానులా ఇటు దిక్కు చెట్టు కిందికించి రోడ్డు దాటి అటు పోయింది. అగ చూడండి, వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని ఎట్లా చూసుకుంటా దాటిందో. బాపురే, చిరుతపులు తెలివితేటలు చూడండి ఎట్లున్నాయో. చిన్నగా ఇటు దిక్కు రోడ్డు దాటి మళ్ళా నడిమిట్లాగి రోడ్డు దాటేసి మళ్ళా పోయి గోడెక్కడు దుంకింది. ఇంతకీ చిరుతపులి తిరిగేది ఎక్కడ అనుకున్నారు? మన హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియా దగ్గర తారామతి వెనక భాగం నుంచి మూసీ వైపు వెళ్ళిందని సీసీ కెమెరాలో చూసిన వాళ్ళు అంటున్నారు. కానీ నడి పట్నంలో గోల్కొండ దగ్గర చిరుత తిరిగిందంటే మామూలు మాటలు కాదు పోండి. ఫారెస్ట్ వాళ్ళు ఈ చిరుతపులి మీద నజర్ పెట్టి ఎక్కడికి పోయింది, ఎటెళ్లే అవకాశాలు ఉన్నాయని మొత్తం అరుచుకుంటున్నారట. కానీ మరి ఇది ఒక్క చిరుతపులే ఉన్నదో అక్కడ ఇంకా 2-3 తిరుగుతున్నాయో తెలియదు. ఈ ముచ్చట తెలిసిన కాంచి గోల్కొండ చుట్టుముట్టున్న పబ్లిక్ మస్తు పర్షాన్లు ఉన్నారు. మరి ఉండదా భయం? జాగ్రత్త జాగ్రత్త, గోల్కొండ చుట్టుముట్టుండే పబ్లిక్ ఏం ఆగం చేయకముందే చెప్పున పట్టుకొని రయ్యా దాన్ని ఫారెస్ట్ సార్లు. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తే గుండె కలుక్కుమంటదుల్లా. పిల్లల మనసు ఎంత నిర్మలమైందో అర్థమవుతుంది. మూగ జీవాల మీద వాళ్ళకున్న ప్రేమ ఎసోంటిదో తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అదేందో మీరు కూడా చూసేయండి. పావురంకు దెబ్బలు తగిలినాయని తను జాగ్రత్తగా పట్టుకొని చక్కగా హాస్పిటల్కి పోయింది చిన్నోడు. 2 దోస్తులను కూడా తీసుకుపోయిండు. దీన్ని పిల్లి గరిచింది, ట్రీట్మెంట్ చేయండి మేడం అని అక్కడున్న స్టాఫ్కు చూపెట్టిండు. వాళ్ళు దాన్ని టేబుల్ మీద పెట్టి డ్రెస్సింగ్ చేస్తుండగానే అది చీ
నిలిచింది. అది చూసి ఆ చిన్నోడు అయ్యో చచ్చిపోయిందా అనుకుంటా మస్తు బాధపడకుండా కండ్ల నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ పిల్లగాని బాధ చూసి హాస్పిటల్ స్టాఫ్ కూడా మస్తు బాధపడ్డారు. ఏడువకు చిన్న ఏడువకు, ఊకో ఊకో అని ఊకుండే పెట్టిర్రు. కొంచెం సేపు ఉన్నాక కండ్లు తుడుచుకొని జీవిడిచిన ఆ పావురాన్ని పట్టుకొని దోస్తులతోని కలిసి ఇంటికి వేయిండు. ఆ పిల్లగాని బాధ చూస్తుంటే మనకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి కదా అనుల్లా. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లాంగ్డింగ్ జిల్లాలో జరిగింది ముచ్చట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఆ చిన్నోని జాలి గుండెను, ఆ పావురం మీద వాడికున్న ప్రేమను చూసి మస్తు మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక్క నాడన్నా టైంకు వార్త పట్టుకొచ్చి అడగక ముందే ఇగో పలానా వార్త తెచ్చినా అని చెప్తాడేమో అని చూస్తే ఒక్కటంటే ఒక్క రోజు కూడా టైంకు రాడు, వార్త తేడు. ఈయన గారి కోసం ఎతకాలి ఎప్పటికి మనం. ఇంతకు ఏడున్నాడో కదా పని దొంగ రాజేష్ల వారు. చెప్పు. ఒంట ముఖం వేసుకొని ఒంట్లు లెక్క పెట్టుకుంటా గంతగాన మోసపోస్తున్నావు. ఫాస్ట్ గా నడుస్తే మోస రాకుంటే సమోసా వస్తారా? అదే ఎందుకు అంత ఫాస్ట్ గా నడుస్తున్నావనే అడుగుతున్నా. ఫాస్ట్ గా పోయి వార్త తీసుకొద్దామని. వార్తనా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వార్తలు చదువుతూ చదువుతూ బడాళ్ళ బల్ల మీద పడిపోయింది వార్త వాణి. ఇది కూడా వార్తలాగా చెప్తారా అట్లా? అరే ఎప్పుడు వార్త వార్త అంటూ చెప్తే ఫీల్ అవుతావు. 620. అసలు ఏడిపోతున్నావు నువ్వు? పటాన్ చెరులో 10 మంది పోకిరీలు వెంటబడి వేధించి చిత్రహింసలు చేసి మెడ గోసి చంపినరట. ఆ వార్త కవర్ చేద్దామని పోతున్నా. 685. కోడిని ఆ కోడినే ఎంటబడి చంపి కూర వండుకొని తిన్నారట. ఆ కోడి ఓనరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు, నా కోడిని ఎత్తుకపోయినరు అని. ఆ న్యూస్ కవర్ చేద్దామని పోతున్నా. కోడి దవాకేసుకొని కోడిని చంపిన వార్త పోతున్నావా? పోయినోన్వి మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు? కారేది? ఆఫీస్ వాళ్ళు ఇస్తా అన్నారు కానీ నేనే వద్దని చెప్పిన. ఎందుకు? ఎందుకంటే రోజుకి ఇట్లా ఒక 30 నిమిషాలన్నా ఫాస్ట్ గా నడిస్తే 17% ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చట. అందుకే పటాన్ చెరువు దాకా పాదాల మీదనే పోతున్నా. నువ్వు ఇట్లా నడుచుకుంటూ పోతే సిటీ దాటేసరికి సిటీ స్కానింగ్ లో కూడా కాన రాకుండా పోతుంది. తిన్నోని కడుపులకెంచి ఆ కోడి. ఏ పని చక్కగా చెయ్యవా నువ్వు? వార్త తెస్తా అంటావు, తెచ్చే వార్త గొప్పదా అంటే కోడిని చంపిన కేసు అంటావు. కోని అదన్నా తొందరగా తెస్తావా అంటే కాలు నడకన పోతా అంటావు. ఎట్లరా నీతోటి ఏగేది? అరే నేనేం చేసినా, రోజుకు 10 నిమిషాలు ఫాస్ట్ గా నడిస్తే 7%, 20 నిమిషాలు ఫాస్ట్ గా నడిస్తే 13%, అర్ధ గంట ఫాస్ట్ గా నడిస్తే 17% ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చట. అందుకని చెప్పి పటాన్ చెరువు దాకా పాదాల మీద నడుస్తున్నా. తప్పే ఉన్నా చెప్పండిలా. కాలు నడక మంచిదని ఇప్పుడే తెలిసిందా నీకు? అవును, ఇప్పుడే తెలిసింది. లాన్సెట్ పబ్లిక్ అధ్యయనం ప్రకారము రోజుకు 7,000 అడుగులు వేయాలన్నట. కమ్సే కమ్ 4,000 అడుగులు అన్నీ వేయాలన్నట. అట్లా వేస్తే 25% హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుంటుంటాయట. 47% హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డెత్ రాకుంటుంటుందట. 37% క్యాన్సర్ మరణాలు తగ్గుతాయట. 38% మతిమరుపు తగ్గుతాయట. అందుకే నువ్వు కూడా లేచి అటు ఇటు తిరుక్కుంటా వార్తలు చదువు. ఒక్క దగ్గర కూసోకు, హెల్దీగా ఉంటావు. నడువు. ఒక్కోసారి నువ్వు తెలివి గల్లోనివో తెలివి తక్కువనివో అర్థమే కాదు. నేనేం చేసిన ఇప్పుడు? ఏం చెయ్యవు కూడా. నీ ముఖానికి గాని రాయిగా చక్కగా పటాన్ చెరువు పోయి ప్రాణం పోయిన కోడి వార్త తెస్తాడట. నా పానాలు తీయకుంటే చాలు నీ చేష్టలతోటి. ఈ సోంటోని కలిగిచ్చిరు నాకు. వార్త దేను పోవా అంటది, మళ్ళా దేవడానికి పోతుంటేనేమో పోవద్దు అంటది. ఇంకొకసారి ఎప్పుడైనా వార్త తీసుకురా అని చెప్పు, అప్పుడు చెప్తాను ఈ సంగతి. పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్క తోకదాకి కూలిపోయిందట. కొందరు కాంట్రాక్టర్లు చేసే పనులు గట్లనే ఉంటాయి. వాళ్ళు బొచ్చడు రూపాయలతో చేసిన పనులు కూడా 4-5 రోజులకు కూలిపోతుంటాయి. మరి గిడో కాడ ఏకంగా ఓ రోడ్డే కూలింది. మరి అది కాంట్రాక్టర్ తప్పు లేకుంటే అదే కూలిందో తెలియదు కానీ ఎంత పని అయిందో చూడుండ్రి. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. చూసిన రానుల్లా ఎంత పనైందో. కారు పోతా అంటేనే రోడ్డు ఒక్కసారి డబేల్ మని కూలింది. దెబ్బక ఆ కారు ఆ కుంగిన గుంతల్నే పడిపోయింది. అంత గట్టిగున్నదన్నట్టు ఆ రోడ్డు. మరి కారు నడిపేటోళ్లకు ఏమన్నా అయిందా అంటే నడుపుతున్నామే కూడా ఆ గుంతల్నే పడిపోతే ఆడనే ఉన్నోళ్ళు జప్పున మీదకి తీసిండ్రట. అన్నట్టు ఇది మన దగ్గరేం కాదనుకోండ్రి, సింగపూర్లా
అసలే ఇది హైవే రోడ్డు అయినా కూడా గిట్ల కుంగుడేందని పరేషాన్ అవుతున్నారు చూసినోళ్ళు. వెంటనే ఆడికి మల్లో బండి రాకుండా చర్యలు తీసుకున్నారట. అన్నట్టు అంతకు ముందు మన కాడ కూడా గిసోంటి ఎన్నో ఆయన యాదుకున్నది కదా నుల్లా. అప్పుడు అబ్బా మన దేశంలో రోడ్లు గింతే అనుకున్నాం, కానీ ఇప్పుడు పొరుగు దేశంలో రోడ్ల కథ కూడా గిట్లనే ఉంటది అనిపిస్తున్నదిలే. కాకపోతే గిసోంటి వీడియోలు చూస్తేనైతే రోడ్డు మించి పోవాలంటేనే భయం అవుతుంది కదా నోల్లా.